తన గతాన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుదామని చెప్పేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఒక అమ్మాయి జీవితంలో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటంటే తన పాత ప్రేమికుడు ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని తెలిసి మళ్ళీ అమ్మాయి తన పాత ఊరికే తిరిగి వస్తుంది. అక్కడ ఆమెకు ఎదురైన నిజాలు, అందులోనూ ఆ ఊరు వెనుకున్న చీకటి రహస్యాలు, ఇంకా ముఖ్యంగా అసలు హత్య చేసింది ఎవరు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ ఏంటో మీకే అర్థం అవుతుంది. ఇంతకి సినిమా పేరు ఏంటంటే వెరోనికా మార్స్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. కాకపోతే కొన్ని రోజులుగా పోలీస్ ఆఫీసర్ చేసిన తర్వాత తనకేంటంటే ఆ ఉద్యోగం మానేసి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. ఆయన ఏంటంటే డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్నగారు డీల్ చేసే కేసులన్నీ దగ్గర నుంచి చూసిన తర్వాత హీరోయిన్ కూడా డిటెక్టివ్ అవ్వాలని చెప్పేసి కోరిక మొదలవుతుంది. అందులోనూ తను చదువుకునేటప్పుడు సడన్ గా ఒక బోర్డ్ పార్టీలో తన ఫ్రెండ్ ఒక అమ్మాయి మిస్ అయిపోతుంది అనమాట. ఆ అమ్మాయిని నేను వెతికి పెడతానని చెప్పేసి హీరోయిన్ ఆ కేసుని టేకప్ చేస్తుంది. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల అందరి ముందు అందరికి చులకనైపోతుంది అనమాట. అందులో హీరోయిన్ చేసిన ఇంకో బ్లడర్ మిస్టేక్ ఏంటంటే ఆ బోర్డ్ పార్టీలో మిస్ అయిపోయిన అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో తను ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడుతుంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్ గా మారిపోయి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అందులోనూ వీళ్ళిద్దరు పర్సనల్ గా తీసుకున్న ఒక వీడియో పబ్లిక్ లోకి వచ్చేస్తుంది అనమాట. దాని వల్ల హీరోయిన్ పరువు మొత్తం పోతుంది. ఇంకేముంది, ఈ ఊర్లో ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వేరే ఊరు వచ్చేసి కష్టపడి 10 సంవత్సరాలు లా చదువుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ లా కంప్లీట్ చేస్తుంది. అందులోనూ ఒక లాయర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లేడీ అడుగుతుంది అనమాట, నీకున్న క్వాలిఫికేషన్స్ గానీ నీ స్కిల్స్ గానీ మామూలుగా లేవు. నువ్వు చిన్నప్పుడు మీ నాన్నతో కలిసి డిటెక్టివ్ గా పనిచేసావు కదా, అందులోనూ నువ్వు ప్రతి దాంట్లో ఫస్ట్ మార్కులు సాధించావు కదా, ఇప్పుడు కూడా లా స్టూడెంట్ కు నువ్వు నెంబర్ 1. అలాంటప్పుడు నువ్వు ఊరు వదిలిపెట్టేందుకు వచ్చేయకూడదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదండి ఊర్లోనే ఉంటే కుదరదు కదా, మనం బయటికి రావాలి, ప్రపంచం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న ఒక అతను ఏమంటాడంటే, నువ్వు ఇక్కడికి రావడానికి కారణం నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత బయటకు వచ్చిన వీడియో కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం ఏమాత్రం భయపడకుండా, అవునండి ఒక అమ్మాయి వీడియో బయటకు వస్తే ఇంకా అమ్మాయి బతకూడదా, ఆ అమ్మాయి బయట రాకూడదా, ఒకవేళ మీరు అనుకున్నట్టు నిజంగా అదే కారణం అయితే నేను మా ఊరు వదిలేసి వచ్చేసి ఇక్కడ ఈ రేంజ్ లో ఉన్నాను, అందులోనూ మీ కంపెనీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగానని చెప్పేసి అంటంతో మనోడు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే లాయర్స్ అన్నాక అవతల వాడి వేసే కౌంటర్ కి రీకౌంటర్ వేయకుండా ఉండకూడదు కదా. సో మన కథలో హీరోయిన్ సాలిడ్ గా కౌంటర్ వేసేసరికి మనోడికి ఏం అర్థం కాదు. అందులో అక్కడ ఉన్న లేడీ ఏమంటుందంటే, సరేనమ్మా నీ స్కిల్స్ బాగా నచ్చాయి, అందులోనూ నువ్వు ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా చూసావా, అది నాకు బాగా నచ్చేసింది, ఇంకొక చిన్నపాటి ఇంటర్వ్యూ ఉంటుంది, అందులో కనుక నువ్వు పాస్ అయితే నీకు జాబ్ కన్ఫర్మ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. వాళ్ళు కూడా చెప్తారనమాట ఇన్ఫార్మ్ చేస్తాను నీకు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ తన ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మనోడితో సరదాగా మాట్లాడి అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు టీవీలో ఒక న్యూస్ చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ న్యూస్ ఏదో కాదు, ఒక ఫేమస్ పాప్ సింగర్ చనిపోయింది, అది కూడా హత్య చేయబడింది అని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. అందులోనూ ఆ ఫేమస్ పాప్ సింగర్ ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్ అనమాట. చంపింది ఎవరు అని చెప్పేసి టీవీలో చూపిస్తూ ఉంటారు. ఆ చంపింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఊర్లో ఉన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. అందులోనూ ఈ సింగర్ ఏమో పక్క ఫేమస్, మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే తాను ఒక సినిమా స్టార్ కొడుకు అనమాట. మనోడు కూడా ఫేమస్. ఇద్దరు లవ్ లో ఉన్నారు. ఒక రోజు ఇద్దరు కలిసి పార్టీకి వెళ్ళినప్పుడు ఆ ఫేమస్ పాప్ సింగర్ ఏం చేసిందంటే ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడికి నచ్చని వాడిని ఎవరినో పార్టీకి తీసుకొచ్చింది. దాంతో మనోడు కోపం వచ్చేసి ఆ సింగర్ మొహం పట్టుకుని తిట్టేస్తాడు అనమాట. చూడు నువ్వు ఇలాంటి వాళ్ళు తిరిగితే మాత్రం నాకు నచ్చదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేసి మనోడు అందరి ముందు వార్నింగ్ ఇస్తాడు. దాన్ని వీడియో తీసి ఎవడో ఇంటర్నెట్ లో రిలీజ్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అయిపోయి చూపిస్తూ ఉంటారు. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాతే ఆ సింగర్ ఇంట్లో చనిపోయింది. అందులోనూ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ పాప్ సింగర్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు టబ్ లో కరెంట్ షాక్ ఇచ్చి మరి ఆ అమ్మాయిని చంపేశారు. అంతేకాకుండా ఆ టబ్ పక్కన హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు పడిపోయి ఉన్నాడు. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేశారు. ఇది జరిగింది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఈడ అక్కడ ఉంటాం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే హీరోయిన్ కూడా కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ తో ఏమంటాడంటే, నువ్వు ఇక్కడికి వచ్చి నా కేసు ఏం వాదించాల్సిన అవసరం లేదు, కాకపోతే ఈ కేసుకి ఏ లాయర్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు వాడిని మాత్రం సెట్ చేసి వెళ్ళిపో, నువ్వు ఆ ఒక్క హెల్ప్ నాకు చేసి పెట్టని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కాదని లేకపోతుంది. ఎందుకంటే జస్ట్ లాయర్ ని సెలెక్ట్ చేయడమే కదా. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ కి మ్యాటర్ మొత్తం చెప్పి నేను ఊరు వెళ్తానని చెప్పేసి హీరోయిన్ 10 సంవత్సరాల తర్వాత తన ఊరికి వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ ఇంట్లో డ్రాప్ చేస్తాడు. బేసికల్ గా హీరోయిన్ కు 2 ఫ్రెండ్స్ ఉంటారనమాట. తనతో పాటు చదువుకున్న వాళ్ళు. వాళ్ళని హీరోయిన్ మీట్ అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు డైరెక్ట్ గా హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అందులోనూ అక్కడ హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో పాటు ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పిఏ కూడా ఉంటాడు. వాడు కూడా ఏంటంటే హీరోయిన్ తో పాటు
చిన్నప్పుడు చదువుకున్నాడే. ఆ తర్వాత హీరోయిన్ కేసు గురించి మాట్లాడదాం అనుకునే సమయానికి ఇంటర్నెట్ లో ఇంకొక వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియో ఏదో కాదు, ఆ పాప్ సింగర్ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అన్నమాట. అందులోను వాళ్ళ ఇంట్లోనే ఈ హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత ఆమె రొమాన్స్ చేసేటప్పుడు వీడియో అన్నమాట. కాకపోతే వీళ్ళ కాళ్ళు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఆ వీడియో ఎవడు తీసాడు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, సరేనమ్మా ఈ విషయాన్ని కొంచెం పక్కన పెట్టు, నేను చాలా మంది లాయర్స్ కి చెప్పాను రమ్మని చెప్పేసి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళని 1 by 1 నువ్వు ఇంటర్వ్యూ చేసి వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు నువ్వు ఫైనలైజ్ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్క లాయర్ ని డీటెయిల్డ్ గా ఇంటర్వ్యూ చేస్తుంది. అందరినీ చేసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఒక ఇద్దరిని ఓకే అని చెప్పేసి అంటుంది. వాళ్ళు 100% కరెక్ట్ కాదు కానీ వచ్చిన వాళ్ళలో వాళ్ళిద్దరు ఓకే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా అవును అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా మనోడికి మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. వీళ్ళు నా కేసుని హ్యాండిల్ చేస్తారా లేదా అని చెప్పేసి. సరేలే వచ్చావు కదా, సెలెక్ట్ చేసావు, సరే రేపు పొద్దున్నే ఊరు వెళ్ళిపోతావు కదా అని చెప్పేసి హీరోయిన్ తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు ఒక బార్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అదే బారులో అచ్చం చనిపోయిన పాప్ సింగర్ లాగా ఒక అమ్మాయి వేషం వేసుకొని ఆ అమ్మాయి లాగే పాటలు పాడుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి పాప్ సింగర్ అవ్వాలని చెప్పేసి కోరిక. మరీ ముఖ్యంగా చనిపోయిన పాప్ సింగర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తను అలా పాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు బోని అనమాట. వెంటనే హీరోయిన్ కూడా అమ్మాయి చూసి ఏంటి ఇలా పాడుతుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ తో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఈ బోని అనే అమ్మాయికి ఈ పాప్ సింగర్ ని కలవాలని చెప్పేసి కోరుకునేది. దాంతో ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న కబోర్డ్ లోకి వెళ్ళి దాక్కుంది. కాకపోతే ఎవరో కనుక్కొని అమ్మాయిని బయటకు పంపించేశారు. అందులోనూ ఆ పాప్ సింగర్ చనిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఇన్స్టాగ్రామ్ లో ఎవరో మెసేజ్ చేస్తారనమాట. ఆ అమ్మాయి చనిపోతే చనిపోయింది, నీకు నేనున్నానని చెప్పేసి. బట్ అది ఎవరు ఎంతవరకు తెలియదు. దాంతో ఇవన్నీ విన్న తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, నాకు తెలిసినంత వరకు ఈ మెసేజ్ చేసింది బోనీనే. ఎందుకంటే తాను పాప్ సింగర్ లా అవ్వాలనుకుంది, తాను చనిపోయింది. అందులోనూ నువ్వు ఒక సినిమా స్టార్ కొడుకు కాబట్టి నీతో రిలేషన్ లో ఉంటే తాను ఖచ్చితంగా పాప్ సింగర్ అయిపోవచ్చు, అందుకని ఇదంతా చేసిందని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా అంటాడు. అందులోనూ హీరోయిన్ ఏమనుకుంటుందంటే, నాకెందుకులే ఎలాగో రేపు వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి హీరోయిన్ తన ఇంటికి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తాను ఇంతకు ముందు యూజ్ చేసిన ప్రతి ఒక్క సామాను చూసుకుంటూ ఉంటుంది. తను ఇంతకు ముందు డిటెక్టివ్ కదా, వాళ్ళ నాన్నగారితో కలిసి పనిచేసింది కదా, దానికి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని చూసుకుంటూ ఒక విషయం బాగా ఆలోచిస్తుంది. అందులోనూ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు హంతకుడు అని చెప్పేసి పోలీసులు డౌట్ పడుతున్నారు. మరి ముఖ్యంగా చనిపోయింది కూడా తన ఫ్రెండ్. ఈ కేసును తను డీల్ చేయకుండా వెళ్తే ఎలాగని చెప్పేసి హీరోయిన్ ఈ కేసును డీల్ చేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని బోని వాళ్ళ పక్కింటి దగ్గరికి వెళ్లి కార్ ఆపుతుంది అనమాట. అప్పుడు కూడా హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అడుగుతుంది, నీకు బోని గురించి ఇంకేమైనా తెలుసా అని చెప్పేసి. అప్పుడు మనోడు బాగా ఆలోచించి, ఒక రోజు పాప్ సింగర్ ఇంట్లో ఏదో పార్టీ ఉంటే ఆ పార్టీకి ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి వచ్చింది ఈ అమ్మాయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి డౌట్ వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా కబోర్డ్ లో దొరికింది కదా అమ్మాయి, ఒకవేళ ఆ అమ్మాయి ఆ ఇంటి తాళాన్ని దొంగతనం చేసి దాని ప్రింట్ తీసేసుకొని ఈ పాప్ సింగర్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు రొమాన్స్ చేస్తున్నప్పుడు కబోర్డ్ లో ఉండి వీడియో తీసింది ఆ అమ్మాయి ఏమో. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ పాప్ సింగర్ ని చంపేసి ఆ ప్లేస్ లోకి రావాలని చూస్తున్న కూడా బోని ఏమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, సరే ఆ రోజు ఆ పాప్ సింగర్ చనిపోయినప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్పని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఏం జరిగిందంటే, మనోడు పార్టీలో తిట్టాడు కదా అమ్మాయిని, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తావని చెప్పేసి. దాంతో ఆ అమ్మాయి కూడా బాధపడింది. ఆ తర్వాత సారీ చెప్పి నీతో మాట్లాడాలని ఇంటికి రా అని చెప్పేసి అంటుంది. వెంటనే మనోడు కూడా సరే అని చెప్పేసి బయలుదేరి వెళ్తాడు. అందులోనూ అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాగా తెలుసు కదా, అందుకని లోపలికి రాణిస్తాడు. కాకపోతే ఆ పాప్ సింగర్ వాళ్ళ ఇల్లు పైన ఉంటుంది అనమాట. పైకి వెళ్ళాలంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాలి. కానీ పాస్వర్డ్ ఎంత ఎంటర్ చేసినా సరే రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. మామూలుగా పాస్వర్డ్ ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి తెలుసు, అందులో నా పాప్ సింగర్ తెలుసు, మిగిలిన కొంతమంది ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. అయినా పాస్వర్డ్ ఎవరు మార్చుంటారు అని చెప్పేసి మనోడికి డౌట్ వచ్చేసి చుట్టూ చూస్తుంటాడు అనమాట, కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. కనిపించరు. అందులోనూ బాత్రూమ్ డోర్ ఓపెన్ లో ఉంటుంది, లైట్లన్నీ ఆన్ లో ఉంటాయి. ఎవరున్నారని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ పాప్ సింగర్ చనిపోయి ఉంటుంది. అది కూడా బాత్రూమ్ టబ్ లో చనిపోయి ఉంటుంది అనమాట. మనోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని చూస్తే ఆ లోపల కరెంట్ షాక్ ఉంది కదా, ఆ విషయం మనోడికి తెలియదు. వెళ్ళి పట్టుకున్న వెంటనే తనకు కూడా షాక్ కొట్టి ఎగిరి అవతల పడతాడు. అందులోనూ తనకు స్పృహ వచ్చి లెగిసి చూస్తే అక్కడ పోలీసులు ఉంటారు. వెంటనే పోలీసులు ఏంటంటే ఇదంతా చేసింది నువ్వే అని చెప్పేసి మనోడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత లాయర్ ని పెట్టుకోని చెప్పేసి పంపిస్తారు. అది జరిగిందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జరిగింది మొత్తం చెప్తాడు. అయినా సరే హీరోయిన్ కి ఏంటంటే బోని మీద డౌట్ ఉంటుందన్నమాట. వెంటనే తాను ఏం చేస్తుందంటే బోని వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. అందులోనూ ఇంట్లో బోని ఉండదు అనమాట, వాళ్ళ బామ్మగారు ఉంటుంది. దాంతో తానేమంటుందంటే, చూడండి నేను పలానా ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చానండి, మేము షూటింగ్ చేసుకోవడానికి వచ్చి మీ ఇంట్లాగే ఉండి ఇల్లు కావాలండి, అందుకని మీ ఇంటిని కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళి సెట్ చేసుకుంటాం, హెల్ప్ చేస్తారని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఆవిడ హీరోయిన్ కో ట్విస్ట్ ఇస్తుంది. ఏంటి ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చావా, అక్కడే మా అబ్బాయి కూడా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అంటంతో
హీరోయిన్ కూడా స్టన్ అవుతుంది. సరే వచ్చిన పని పూర్తి చేసుకుందాం అని చెప్పేసి ఆమె అడిగి లోపలికి వెళ్ళి ఫొటోస్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా బోనీకి సంబంధించిన కంప్యూటర్ కూడా అక్కడ ఉంటుంది. అందులో ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మొత్తం చెక్ చేస్తుంది. చూస్తే అందులో ఎటువంటి వీడియోలు కానీ ఎటువంటి ఫొటోస్ కానీ ఉండవు. అలాగే మొత్తం చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆ బోనీ వాళ్ళ మామ వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. అది కూడా ఫోన్ చేసి దొంగతనానికి వచ్చావు మా ఇంటికి అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. నేను పనిచేసే ప్రొడక్షన్ హౌస్ లో పనిచేస్తున్నానని చెప్పేసి అబద్ధం కూడా చెప్పావంటే అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి అక్కడ ఒక బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ ఏదో కాదు, ఇప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు ఒక స్కూల్లో చదువుకుంది కదా, ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కి సంబంధించిన బుక్ అనమాట. దాన్ని ఓపెన్ చేసి చూస్తే DPU అని చెప్పేసి రాసి ఉంటుంది. అంతేకాకుండా డోంట్ లెట్ ద బాస్టర్డ్ గెట్ యూ డౌన్, షైన్ యువర్ లైట్ క్యారీ అని చెప్పేసి రాసి ఉంటుంది. హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, అసలు DPU అంటే ఎవరు అని చెప్పేసి. ఆ తర్వాత బుక్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడున్న బోనీ పేరు ఒకప్పుడు DPU అనమాట. అందులోను ఈ బోనీకి ఇదంతా రాసిచ్చింది ఎవరో కాదు, చనిపోయిన పాప్ సింగరు. దాంతో హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే ఆ బామ్మ వాళ్ళ కొడుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అందుకని పోలీసులు వచ్చేసి హీరోయిన్ ని అరెస్ట్ చేశారు. అందులో ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ ఊర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి హీరోయిన్ వాళ్ళ నాన్నకి అస్సలు పడదు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఏంటంటే బాగా లంచాలకు రుచి మరిగాడు అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే తానే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కదా, ప్రతి ఒక్క కేసు తానే ఇన్వెస్టిగేట్ చేసి హంతకుడు ఎవరు నేరస్తుడు ఎవరు అని చెప్పేసి మొత్తం కనిపెడుతూ ఉన్నాడు. అందుకని ఆ పోలీస్ కి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న అంటే కోపం. మనోడు అదృష్టం కొద్దీ హీరోయిన్ ఇప్పుడు దొరికిపోయింది. కానీ హీరోయిన్ కాపాడటానికి సడన్ గా ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, బోనీ అనమాట. బోనీ వచ్చేసి మా ఇంట్లోకి వచ్చింది నువ్వా, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కదా అని చెప్పేసి హీరోయిన్ కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్ మీద కేసు పెట్టాల్సింది బోనీయే కదా. కాకపోతే బోనీ ఏముంటుందంటే ఈ అమ్మాయి నాకు తెలుసండి, నేను ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం అని చెప్పేసి అంటంతో పాపం ఆ పోలీస్ ఆఫీసర్ గారికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కేసు పెట్టే ప్రసక్తి లేకుండా పోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బోనీని పక్కకు తీసుకొచ్చి అడుగుతుంది అనమాట, చూడు ఎటువంటి ఉపయోగం లేకుండా నువ్వు నన్ను కాపాడాల్సిన అవసరం లేదు, ఏంటి సంగతి అని చెప్పేసి అడుగుతుంది. దాంతో బోనీ ఏమంటుందంటే ఏముంది, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు ఫేమస్, అందులో నేను ఫేమస్ అవ్వాలంటే వాడు నాతో కనిపిస్తే చాలు, నేను కూడా ఫేమస్ అయిపోతాను. కాబట్టి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు నేను కలిసి పబ్కి వెళ్ళేలాగా ఒకరోజు సెట్ చేస్తే బయట చాలా మంది ఫొటోస్ తీస్తారు, అవి ఇంటర్నెట్ లో ట్రెండ్ అయిపోతాయి, నేను ఫేమస్ అయిపోతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు సెట్ చేయకపోతే నేను నీ మీద కేసు పెడతాను, ఆ తర్వాత నువ్వు లాయర్ కూడా అవ్వు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక వాళ్ళిద్దరిని తీసుకొని పబ్కి వెళ్తుంది. కాకపోతే వాళ్ళిద్దరు పక్క వెళ్ళిన తర్వాత అదే పబ్ లో ఉన్న కొంతమంది ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి తనని టీజ్ చేస్తూ ఉంటారు. అయినా సరే హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది, చేసేదేం లేక. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. అది కూడా లాయర్ కంపెనీ నుంచి. వాళ్ళు ఏమంటారంటే నీకు ఇంటర్వ్యూ కూడా అవసరం లేదమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఇంకొన్ని రోజుల్లో నువ్వు వచ్చేసి జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి జరిగింది చెప్తుంది అనమాట. నాకు ఇలా జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, మరి నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో మనోడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బోనీ అక్కడికి వచ్చేసి సరేనండి ఇదంతా బాగానే ఉంది, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావని చెప్పేసి అడిగితే హీరోయిన్ కూడా సరే వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి తన మనసులో ఉన్న మాట చెప్తుంది అనమాట. ఏమీ లేదు, ఇప్పుడు ఈ పాప్ సింగర్ ని చంపింది నువ్వే అని చెప్పేసి డౌట్ వచ్చేసి మీ ఇంటికి వచ్చాను, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పేసి అంటంతో బోనీ ఏమంటుందంటే నేను ఎందుకు చెప్తానండి, తనంటే నాకు చాలా ఇష్టం, తనే నా ఇన్స్పిరేషన్. నిజం చెప్పాలంటే ఆవిడ చనిపోయిన రాత్రి నేను పబ్ లో పాటలు పాడుతూ ఉన్నాను, కావాలంటే సీసీ కెమెరాలో ఫోటోస్ కూడా చూసుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ చెక్ చేస్తుంది. నిజంగానే పాప్ సింగర్ చనిపోయినప్పుడు పాపం ఈ బోనీ అనే అమ్మాయి వేరే చోట ఉంది, అందులోనూ పబ్ లో పాటలు పాడుతూ ఉంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. అనవసరంగా ఈ అమ్మాయి చుట్టూ తిరిగాను, కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేయలేదు అని చెప్పేసి. దాంతో బోనీ ఏమంటుందంటే సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు కాబట్టి నాకు ఒకరి మీద డౌట్ ఉందని చెప్పేసి అంటంతో ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఆ అమ్మాయి ఏమంటుందంటే ఆ పాప్ సింగర్ వాళ్ళ నాన్నే చంపుంటాడు, ఎందుకంటే ఆ అమ్మాయి కోసం ఆయన బిజినెస్ మొత్తం మానేసి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత తన కూతురు ఎలాగో ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి తన కూతురు దగ్గర పనికి జాయిన్ అయ్యాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారిని పనిలోంచి తీసేసింది. సో దాంతో వాళ్ళ నాన్నగారు ఇంతకు ముందు చేస్తున్న బిజినెస్ అవ్వచ్చు అది పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన కూతురు దగ్గర కూడా పని పోగొట్టుకునేసరికి కోపం వచ్చి చంపేసి ఉంటాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకు ముందు ఇన్వెస్టిగేట్ చేసింది. అదేంటంటే ఈ పాప్ సింగర్ చనిపోయేటప్పుడు వాళ్ళ నాన్నగారు లండన్ లో ఉన్నాడు. సో దీనికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, అందులోనూ ఆయన ఫోన్ కాల్స్ గానీ ఇక్కడికి వచ్చినట్టు అసలు ఆధారాలు లేవు అని చెప్పేసి అంటంతో ఆ బోనీ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తిరిగి ఇంటికి బయలుదేరతారనమాట. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తానో, తన ఊర్లో ఇలా సరదాగా ఎప్పుడు తిరుగుతానని చెప్పేసి హీరోయిన్ ఆలోచించుకుంటూ తన రూమ్ కి వెళ్తుంది. కాకపోతే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ సినిమా స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళని కలిసింది కదా, వాళ్ళిద్దరు వచ్చేసి హీరోయిన్ ఏమంటారంటే ఈ రోజు నువ్వు ఊరు వెళ్ళడానికి వీల్లేదు, మనతో పాటు కలిసి చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి నువ్వు రావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ మొదట రాను అని చెప్పినా సరే
సరే వాళ్ళు మాత్రం బలవంతం చేస్తారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పార్టీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో పాటు కలిసి చదువుకున్న ప్రతి ఒక్కరిని చూస్తుంది. అందులో కొందరు ఏంటంటే ఇప్పటికి కూడా హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ పెద్దగా పట్టించుకోదు. అదే పార్టీకి జియా అనే ఒక అమ్మాయి వస్తుంది. అందులోను ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అతను లూకు, అంతేకాకుండా కోబ్, అంతేకాకుండా గుండు అతను ఒక అతను వస్తాడు అనమాట. సో వీళ్ళ నలుగురు వచ్చేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పార్టీలో ఏం చేస్తారంటే వీళ్ళతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళలో ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరి ఫోటోస్ స్లైడ్ షో చేసి చూపిస్తూ ఉంటారు అనమాట డిస్ప్లే మీద. అందరూ చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ సినిమా స్టార్టింగ్ లో చెప్పాను కదా, హీరోయిన్ బోట్ లో పార్టీ జరుగుతున్నప్పుడు మిస్ అయిపోయిన తన ఫ్రెండ్ గురించి ఇన్వెస్టిగేట్ చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి ఫోటోస్ కూడా చూపిస్తారు. అంతేకాకుండా ఆ బోట్ ఫోటో కూడా ఉంటుంది అనమాట వెనకాల. ఆ అమ్మాయి ఏదైతే బోట్ లో మిస్ అయిపోయిందో ఆ బోట్ ఫోటో కూడా ఉంటుంది. ఆ బోట్ మీద స్టూవర్ట్ అని చెప్పేసి పేరు రాసి ఉంటుంది. ఆ పేరు ఇప్పుడు చనిపోయిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయిన పాప్ సింగర్ ఒంటి మీద కూడా ఉంటుంది. హీరోయిన్ కి అప్పుడు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అంటే పాప్ సింగర్ వాళ్ళ నాన్న ఏంటంటే అదే బోట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అందులోని ఈ అమ్మాయి కాస్త అదే స్టూవర్ట్ అనే పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో బాధపడుకుంటూ ఆ రోజుల్లోనే తను ఒక పాటను కూడా రిలీజ్ చేసింది. దాంతో హీరోయిన్ కు డౌట్ వస్తుంది అనమాట. ఆ బోట్ లో కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయికి ఏదో తెలుసుంటుంది. అందులోనూ తెలిసి ఆ విషయాన్ని బయట పెట్టలేక ఆ బాధతో స్టూవర్ట్ అనే పేరుని పచ్చబొట్టు వేసుకొని తాను కూడా దాని గురించి పాటలు పాడి ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు బోట్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఈ అమ్మాయిని ఇప్పుడు చంపేసి ఉంటారని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. అది కూడా ఈ పాప్ సింగర్ కి ఆ రోజు బోట్ లో ఏదో భయంకరమైన నిజం తెలుసుంటుంది. ఆ నిజం బయటికి రాకుండా ఉండడానికే ఈ అమ్మాయిని చంపేసి ఉంటారు అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని పక్కకు తీసుకెళ్లి క్లియర్ గా చెప్తుంది అనమాట. ఆ రోజు బోట్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా గుర్తున్నారా? అసలు ఆ రోజు బోట్ లోకి ఎవరెవరు వచ్చారు? ఆ రోజు జరిగిన ఏదో ఒక సంఘటనే ఈ రోజు నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోవడానికి కారణం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే ఆ రోజు బోట్ లో ఎవరెవరు ఉన్నారు నాకు బాగా తెలుసు. నేను ఆ తర్వాత కనిపించకుండా పోయిన అమ్మాయి, నా పిఏ, ఆ తర్వాత జియా, లూక్, కోబ్ అని చెప్పేసి మొత్తం లిస్ట్ చెప్తాడు అనమాట. హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ కూడా ఈ పార్టీకి వస్తాడు సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పేసి. కానీ హీరోయిన్ బ్యాడ్ టైం ఏంటంటే కరెక్ట్ గా అదే సమయంలో లోపల హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ 10 సంవత్సరాల క్రితం ఒక వీడియో బయటపడింది అన్నారు కదా, ఆ వీడియోని ప్లే చేస్తారు. వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తున్న వీడియో అనమాట. దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ బయటకు వచ్చి జరిగింది మొత్తం చెప్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని పెట్టుకుని కొడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ఇదంతా చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంది, ఇలా కాదని చెప్పేసి ఫైర్ అలారం ఆన్ చేస్తుంది అనమాట. దాంతో మొత్తం వాటర్ పడిపోతూ ఉంటే పార్టీ మొత్తం డిస్టర్బ్ అయిపోయి అందరూ బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత అందరూ మళ్ళీ పైకి వెళ్ళి చక్కగా డాన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే మైండ్ లో ఒకటే రన్ అవుతుంది. ఆ రోజు బోట్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి ఫస్ట్ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పిఏ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ మనోడు అడిగితే మనోడు ఏమంటాడంటే ఆ రోజు బాగా మందు కొట్టేశానండి, నేను బాగా పడిపోయానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ లూక్ దగ్గరికి వెళ్తుంది. లూక్ కూడా అదే చెప్తాడు. కోబ్ దగ్గరికి వెళ్తుంది. వాడు కూడా అదే చెప్తాడు. కానీ లాస్ట్ గా జియా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి ఏమంటుందంటే నా బెస్ట్ ఫ్రెండ్ పాప్ సింగర్ చనిపోయిందని బాధలో ఉన్నాను నేను. మళ్ళీ అప్పుడెప్పుడు 10 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నావు, నా వల్లగా చెప్పడం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏమో అని చెప్పేసి సారీ అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే అసలు ఆ రోజు ఏం జరిగింది మొత్తం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మాత్రం హీరోయిన్ చదవాలి అంటే ఇప్పుడు ఆ లంచగొండైన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాడేమన్నా కేసు ఫైల్ అడిగినప్పుడు ఇస్తాడా? ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కోపం కాబట్టి హీరోయిన్ ఇంకో ప్లాన్ చేస్తుంది. అదేంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ కి ఒక లేడీ రిపోర్టర్ అంటే మనోడికి ఇష్టం అనమాట. అచ్చు ఆ అమ్మాయి లాగా ఫోన్ మాట్లాడి ఆ అమ్మాయి అడిగినట్లు అడిగి ఆ ఫైల్ తీసుకుంటుంది. ఆ తర్వాత మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పుడు బోటు దగ్గర ఫోటో పోలీస్ దగ్గర ఉంది, కనిపించినప్పుడు ఫోటో ఏంటి వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంది. అంటే పార్టీలో ప్లే చేశారు కదా, ఆ ఫోటోని ఈ ఫోటోని పక్కన పెట్టి చూస్తే బోటు దగ్గర ఉండే యాంకర్ మిస్ అయిపోయింది అనమాట. అంటే ఆ అమ్మాయి బతుకున్నప్పుడు ఫోటో దిగితే పక్కన యాంకర్ ఉంది, కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చి బోట్ ఫోటో తీస్తే పక్కన యాంకర్ లేదు. సో ఎవరు ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి బాడీ కనిపించకూడదు అని చెప్పేసి యాంకర్ కట్టి నీళ్ళలో పడేశారని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ ఆ పాప్ సింగర్ కి అలాగే హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన వీడియో ఇంకొకటి ఇంటర్నెట్ లో రిలీజ్ అవుతుంది. కాకపోతే ఈసారి మాత్రం పాప్ సింగర్ పక్కన వేరే ఎవరో ఉంటారనమాట. అందులోనూ ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఏంటంటే చిరాకు వస్తుంది అనమాట. ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నారా బాబు మీకు అని చెప్పేసి. అంతేకాకుండా అసలు ఆ వీడియో తీసిన స్పాట్ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే ఉంటుంది. అందులోనూ ఈ పాప్ సింగర్ దగ్గర ఒక ట్యాబ్ ఉందన్నమాట. ఆ ట్యాబ్ కెమెరాలోనే ఇంకొక హైడెన్ కెమెరా పెట్టి రికార్డ్ చేశారని చెప్పేసి వీళ్ళకి అర్థం అవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే వేరే వాళ్ళు ఎవరో
ఎవరో వచ్చి వీళ్ళ వీడియోస్ రికార్డ్ చేయలేదు, వీళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్ లోంచి వీళ్ళని వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ బాబ్ సింగర్ కి ఆ ట్యాబ్ గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరో కాదు, ఒక మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్ లో వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చారనమాట. అంతేకాకుండా పాప్ సింగర్ కి సంబంధించిన వీడియోలే కాకుండా ఇంకా చాలా మంది సెలబ్రిటీకి సంబంధించిన వీడియోస్ ఇలా ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇలాగే ఎవరైతే సెలబ్రిటీ వీడియోస్ ఇలా ఆన్లైన్ లోకి వచ్చేసాయో వీళ్ళు ఒక అతను మీట్ అవుతుంది అనమాట. ఆయన వీడియో కూడా ఇలాగే వచ్చింది. అందులోనూ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, చూడండి మీకు తెలియకుండానే మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నారు కాబట్టి దీనికి చెక్ పెట్టాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీ అసిస్టెంట్ కనుక ఆన్లైన్ లోకి వెళ్ళి ఇలా సెలబ్రిటీ వీడియోస్ నా దగ్గర నేను చెప్పంటే అందరూ నమ్ముతారు, ఎందుకంటే ఆవిడ మీ దగ్గర పనిచేసింది కాబట్టి. అప్పుడు ఆ వీడియోస్ రికార్డ్ చేసి అసలు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్న వాళ్ళని మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ వచ్చేసి నా దగ్గర ఇలాగ సెలబ్రిటీ పర్సనల్ వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి కావాల్సిన వాళ్ళు పలానా చోటుకు వచ్చి తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆఫర్ ఇస్తుంది. దాంతో నిజంగానే ఒకడు రిప్లై ఇస్తాడు, వస్తా అని చెప్పి అంటాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాడిని పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత వాడిని బెదిరిస్తుంది అనమాట, చూడు నువ్వు ఇప్పుడు దాకా చేసినవన్నీ నాకు తెలుసు, అందులో నీ దగ్గర చాలా డేటా ఉందన్న సంగతి కూడా నాకు తెలుసు, నీ దగ్గర ఇంకా వీడియోలోనే అట్లా ఆన్లైన్ లో పోస్ట్ చేస్తా ఉన్న సంగతి కూడా నాకు తెలుసు, నువ్వు గనక నీ దగ్గర ఉన్న డేటా మొత్తం ఇవ్వకపోతే, అందులోను ఆ పాప్ సింగర్ కి సంబంధించిన వీడియోస్ ఇవ్వకపోతే నిన్ను పోలీసులకు పట్టిస్తా, అంతేకాకుండా నువ్వు ఈ జన్మలో బయటికి రాకుండా శిక్ష విధిస్తా అని చెప్పేసి అంటంతో మనోడికి భయం వేసి పాప్ సింగర్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఫుటేజ్ హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. హీరోయిన్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా ట్యాబ్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిదీ రికార్డ్ అవుతున్నట్టే కదా. సో హీరోయిన్ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఆ పాప్ సింగర్ ఏ రోజైతే చనిపోయిందో ఆ రోజు ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే నైట్ చనిపోయింది, ఉదయం పూట ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటుంది. అందులో జియా కనిపిస్తుంది. ఆ రోజు జియా వచ్చేసి పాప్ సింగర్ తో మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా తాను మాత్రం సపరేట్ గా కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి తను సపరేట్ గా కనిపిస్తుందని చూస్తే ఆ ట్యాబ్ నుంచి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ టైప్ చేసి పంపిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఆ పాప్ సింగర్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ పెట్టలేదు, ఈ జియా మాత్రమే మెసేజ్ పెట్టింది, అది కూడా నీతో మాట్లాడాలి, నాకు కొంచెం బోర్ కొడుతుంది ఇంటికి రా అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ మనోడు వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ టైప్ చేశాడు కదా, కాకపోతే పాస్వర్డ్ రాంగ్ అని చెప్పి ఉంది. అంతేకాకుండా ఆ పాస్వర్డ్ ఎవరికి తెలుసు, అయితే పాప్ సింగర్ కి తెలియాలి, లేకపోతే హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి తెలియాలి, లేకపోతే పాప్ సింగర్ వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలియాలి. సో జియా లోపలికి వచ్చిందంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వచ్చింది. ఆ తర్వాత పాస్వర్డ్ ని రాంగ్ టైప్ చేసి దాన్ని సేవ్ చేసి పెట్టింది. ఇదంతా హీరోయిన్ కి అర్థమైపోతుంది. సో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా అర్థమైపోతుంది ఈ అమ్మాయి కావాలని చెప్పేసి తనని రప్పించింది అని. దాంతో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. అందులోను ఈ హత్య చేసింది జియా అని చెప్పేసి అంటుంది. పోలీస్ ఆఫీసర్ నమ్మడు, కాదమ్మా ఆవిడ చచ్చిపోయినప్పుడు అక్కడ ఉంది ఎవరు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు, అందులోను నువ్వు ఎవరైతే హత్య చేశారని చెప్పేసి అంటున్నావో ఆ అమ్మాయి బయట ఎక్కడో పబ్ లో ఉందమ్మా అని చెప్పేసి అంటంతో, సార్ ఆ విషయం నాకు కూడా తెలుసండి, మీరేమనుకుంటున్నారు హత్య జరిగినప్పుడే చనిపోయింది అనుకుంటున్నారు, అంటే నైట్ 1 గంటకు చనిపోయింది, ఆ టయానికి జియా బయట ఉంది అనుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయి ఏం చూసింది అని చెప్పేసి హీరోయిన్ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే ఆ పాప్ సింగర్ చనిపోయేటప్పుడు తనని మీట్ అయింది ఎవరో జియా, అది కూడా పొద్దున పూట తన కారులో ఒక్కతే వచ్చింది, బయట సెక్యూరిటీ కూడా చూశారు, కానీ డిక్కీలో మాత్రం లూక్ గాడు ఉన్నాడు. అందులో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టింది, ఆ డోరులో నుంచి లూక్ గాడు లోపలికి వచ్చాడు. ఆ తర్వాత మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందులోనూ ట్యాబ్ తీసుకొని వెళ్ళిపోయింది. అది కూడా పబ్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇంటి పాస్వర్డ్ ని మార్చేసింది. లోపలికి ఎవరన్నా కొత్త వాళ్ళు రావాలన్నా సరే, అందులోని ఇక్కడ ఉన్న అమ్మాయి కూడా బయటకు పోవాలన్నా సరే కొత్త పాస్వర్డ్ కావాలి. అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న లూక్ గాడు ఏంటంటే శుభ్రంగా స్నానం చేస్తున్న పాప్ సింగర్ ని అక్కడే కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. చంపేసిన తర్వాత మనోడు ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి జియా ఏం చేసింది, పబ్బులో ఉండి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడికి మెసేజ్ చేసింది ఇంటికి రమ్మని చెప్పేసి. వాడేమనుకున్నాడు ఆ పాప్ సింగరే మెసేజ్ చేసిందని చెప్పేసి హడావుడిగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ పని చేయలేదు, సర్లే అని చెప్పేసి కిందకు వచ్చి చూస్తే బాత్రూమ్ లో చనిపోయింది. ఇక్కడ మీకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే కరెంట్ షాక్ ఇచ్చి చంపినోడే వృతకోడైనా సరే మళ్ళీ వీడు ఆ నీళ్ళలో చేపెడతాడా, కాకపోతే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు ఆ నీళ్ళలో చేపెట్టి అక్కడే కరెంట్ షాక్ కొట్టి స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు. అలాంటి బుర్ర తక్కువ పని ఎవరైనా చేస్తారా, చేయరు. కాబట్టి పాప్ సింగర్ ని చంపింది, ఆ తర్వాత చంపించింది జియానే, అది కూడా లూక్ గడి సహాయంతో అని చెప్పేసి అంటంతో పోలీసు నమ్మడు. అంత ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుంది, ఈ పోలీస్ దగ్గరే ఉన్న కేసు ఫైల్స్ దొంగతనంగా కొట్టేపించింది కదా వేరే అమ్మాయి లాగా ఫోన్ చేసి, ఆ ఫైల్లో ఉన్న ఫోటో ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఫోటో చూపించి ఈ అమ్మాయి చనిపోవడానికి ముందు యాంకర్ ఉంది, ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత యాంకర్ లేదు, కావాలంటే చూడని చెప్పేసి అంటంతో ముందు వాడు షాక్ అయిపోతాడు, అసలు నా పోలీస్ స్టేషన్ లో నా దగ్గర ఉన్న కేసు ఫైల్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయని చెప్పేసి. దాంతో పక్కన ఉన్న కానిస్టేబుల్ నవ్వుతుంటాడు అనమాట, వీడి గురించి అందరికి తెలుసు కదా అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి ఇతను తప్పు చేయలేదు, తప్పంతా చేసింది జియా అని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఏమంటాడంటే చూడమ్మా ఈ
ఊరు మొత్తం కోడైకి వస్తుంది, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు హత్య చేశాడు, అదే నిజం, అంతకుమించి ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పి అంటాడు. కాకపోతే పక్కన ఉన్న కానిస్టేబుల్ ఏంటంటే ఈ ఆధారాలు మొత్తం చూసిన తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా అసలు నిందితులు బయటపడతారు, అందులోనూ ఈ పోలీసుడు ఓవర్ యాక్టింగ్ కూడా తగ్గుతుందని చెప్పేసి వెళ్ళి ఆయన మీట్ అవుతాడు. కాకపోతే ఈ విషయం కాస్త పోలీసుడికి తెలిసి వీళ్ళిద్దరు ఏదైతే కారులో ఉన్నారో ఆ కారు కి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే అటుగా వెళ్తూ ఉంటాడు అనమాట, హీరోయిన్ కలుద్దాం అని చెప్పేసి. దాంతో కళ్ళారా యాక్సిడెంట్ చూస్తాడు. పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఆ కారు రిటర్న్ వచ్చేసి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉన్న కారుని గుద్దబోతుంది అనమాట. దాంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని బయటికి తీసుకొస్తాడు. కాకపోతే ఆ కారు మళ్ళీ గుద్దటం వల్ల లోపల ఉన్న కానిస్టేబుల్ మాత్రం చనిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్నగారిని మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ కాల్ వస్తుంది అనమాట. బేసికల్ గా తను ఇన్ని రోజులు ఇక్కడ ఉండేసరికి తన ఉద్యోగం కూడా పోతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు రమ్మని చెప్పి అంటాడు అనమాట. అయినా సరే హీరోయిన్ మాత్రం వెళ్లకుండా ఈ కేసు పని మీద బిజీగా ఉండటం వల్ల మనోడు కూడా ఫోన్ చేసి నీకు నాకు బ్రేకప్ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే జియాని దూరం నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. అంటే జియా ఏదైతే అపార్ట్మెంట్ లో ఉంటుందో దానికి ఆపోజిట్ గా ఉన్న అపార్ట్మెంట్ లో కూర్చొని కెమెరాలో చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ బామ్మగారు తనకి బొకే పంపించినట్లు ఒక గిఫ్ట్ పంపిస్తుంది. దాన్ని జియా కూడా తీసుకుంటుంది. కాకపోతే ఆ బొకే లోపల ఒక మైక్ సెట్ చేస్తుంది. తను ఎవరితో అయితే మాట్లాడుతుందో అన్ని హీరోయిన్ వింటూ ఉంటుంది. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ జియాకి ఫోన్ చేస్తుంది. అది కూడా ఎవరు ఫోన్ చేసినట్లు, సేమ్ పాప్ సింగర్ ఫోన్ చేసినట్లు ఫోన్ చేస్తుంది. నేను చనిపోయి అనుకున్నావా, ఇంకా బతికే ఉన్నాను, నీ సంగతి చూస్తానని చెప్పేసి అంటంతో జియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వెంటనే జియా ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసింది ఎవరికో కాదు, లూక్ అనమాట. తొందరగా రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కెమెరాలో చూస్తూ ఉంటుంది వస్తాడా లేదా అని చెప్పేసి. చూస్తే వచ్చింది కోబ్ అనేవాడు అనమాట. వాడిని చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ కోబ్ గడు కూడా వచ్చి ఆ అమ్మాయితో ఏమంటాడంటే నువ్వు ఎందుకు కంగారు పడతావు, ఎవరు నిన్ను ప్రాంక్ చేస్తున్నారు, అయినా ఆ అమ్మాయిని చంపింది నేనే, నా చేతులతో నేనే చంపేశానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అందులోను ఇదే విషయాన్ని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే నీకైనా పిచ్చి పెట్టిందా, వాళ్ళ దగ్గర మైక్ సెట్ చేయడం ఏంటి, ఏ మైక్ సెట్ చేసావని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట. మా నాన్నగారు ఎప్పుడు ఇంతకు ముందు యూజ్ చేసిన మైకు, అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే మైక్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా, ఆ ఫ్రీక్వెన్సీతో ఇప్పుడు ఒక రేడియో ఛానల్ రన్ అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏమో నాకు తెలియదు, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో హీరోయిన్ కనపడవు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మారిపోయింది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక కెమెరాను జూమ్ చేసి చూస్తే అక్కడే ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే జియా దగ్గర ట్యాబ్ కనిపిస్తుంది. అదే ట్యాబ్ చనిపోయిన పాప్ సింగర్ దగ్గర కూడా ఉందన్నమాట. సేమ్ రెండు ఒకేలా కనిపిస్తాయి. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ ఆ పాప్ సింగర్ ట్యాబ్ ఏమో ఇదని చెప్పేసి కోప్ గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా జియా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జియా కూడా మామూలుగా నవ్వుతూ తనని లోపల తీసుకెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు కోప్ గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కదా, అక్కడ ఒక ముసలాయన ఉంటాడనమాట. ఆ ముసలాయన ఏంటంటే ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన మాటలు విన్నాను నేను, ఎఫ్ఎం లో ఏదో ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తుంటే నీ మాటలు ఆ తర్వాత జియా మాటలు వినిపించాయి, నువ్వు మామూలుడు కదరా బాబు అని చెప్పేసి అంటంతో కోప్ గడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోను జియా ఏదైతే అపార్ట్మెంట్ లో ఉంటుందో దానికి ఆపోజిట్ లోని కోప్ ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అనమాట జియాని. జియా దగ్గరికి హీరోయిన్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అందులోను ఇప్పుడు వాళ్ళిద్దరేం మాట్లాడుకుంటున్నారో కూడా మనోడు ఎఫ్ఎం లో వింటూ ఉంటాడు. ఎందుకంటే మనోడు కూడా సేమ్ అదే ఫ్రీక్వెన్సీ సెట్ చేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ జియా దగ్గర ఉన్న ట్యాబ్ మొత్తం చెక్ చేస్తే అది ఎవరిదో కాదు పాప్ సింగర్ది అనమాట. దాంతో హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఖచ్చితంగా వీళ్ళే ఏదో చేశారు అని చెప్పేసి. వెంటనే హీరోయిన్ జియాని అడుగుతుంది అనమాట, నిజం చెప్పండి, 10 సంవత్సరాల క్రితం బోట్ లో పార్టీ జరుగుతున్నప్పుడు మన ఫ్రెండ్ చనిపోయింది కదా, తన చావుకు నువ్వే కదా కారణం, అందులోనూ ఆ నిజం తెలుసని చెప్పే పాప్ సింగర్ నువ్వే చంపేశావు కదా అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. చూడు ఇదంతా చేసింది నేను కాదు, అసలు ఏం జరిగిందో అని చెప్పేసి జియా కూడా ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే 10 సంవత్సరాల క్రితం అందులోనూ వీళ్ళందరూ పార్టీ చేసుకున్న బోట్లు అని చెప్పేసి ప్రిపేర్ అవుతారు. ఎవరెవరు జియా, ఆ తర్వాత బోట్ లో మిస్ అయిపోయిన అమ్మాయి, మరి ముఖ్యంగా పాప్ సింగరు, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అంతేకాకుండా లూకు, మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పి అనమాట. వీళ్ళందరూ పార్టీ చేసుకుందామని ఫిక్స్ అవుతారు. కాకపోతే ఆ రోజుల్లో కోప్ గడ్ ఏంటంటే ఎక్కువ మత్తు పదార్థాలు యూజ్ చేసేవాడు అనమాట. సరే మనం కూడా పార్టీ చేసుకున్నాం కదా అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి మత్తు పదార్థాలు కావాలని చెప్పి అడిగితే వాడు కూడా నేను కూడా పార్టీకి వస్తా అని చెప్పేసి అన్నాడంట. సో దాంతో వాళ్ళు ఏంటంటే సర్లే రారా బాబు అని చెప్పేసి అన్నారంట. వచ్చిన తర్వాత అనుకోకుండా బోట్ లో మిస్ అయిపోయిన అమ్మాయి ఏంటంటే కొంచెం ఎక్కువ మత్తు పదార్థం తీసుకుంది. దాంతో తాను స్లో తప్పి కింద పడిపోయింది. కాకపోతే ఈ కోప్ గడ్ ఏమన్నాడంటే ఆ అమ్మాయి చనిపోయింది, నేను చాలా మందిని చూశాను, ఎక్కువ డోస్ తీసుకుంటే ఎవరైనా చనిపోతారని చెప్పేసి అంటంతో అందరు
అందరికీ భయం పట్టుకుంది. అంతేకాకుండా కోబ్గాడ్ ఏంటంటే పోలీస్ కేసు, జైలు, శిక్ష అని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టాడు అనమాట. దాంతో అక్కడ ఉన్న జియాకి, ఆ తర్వాత పాప్ సింగర్ కి, లూక్ కి వీళ్ళందరికీ భయం వేసింది. అందులోను ఆ రోజు పార్టీలో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పిఏ వీళ్ళిద్దరు బాగా మత్తెక్కువైపోయి పడిపోయారు. దాంతో మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి శవాన్ని లంగర్ కట్టి నీళ్ళలో పడేశారు. కాకపోతే పడేసేటప్పుడు కోబ్గాడు ఫోటో తీశాడు. ఆ ఫోటోలో ఈ పాప్ సింగర్, ఆ తర్వాత జియా, ఆ తర్వాత లూకు వీళ్ళ ముగ్గురు ఉన్నారనమాట. సో అప్పటి నుంచి వీడేంటంటే ఈ ఫోటో అడ్డు పెట్టుకొని మా ముగ్గురిని బెదిరిస్తూ ఉన్నాడు. లూక్ ఏమో పెద్ద పొలిటీషియన్ కొడుకు, వాడికి ఏం కాదు, వాడు అసలు భయపడలేదు. కాకపోతే నేను ఆ పాప్ సింగర్ భయపడుతూనే ఉన్నాము, 10 సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తూనే ఉన్నాము. కాకపోతే ఒకరోజు పాప్ సింగర్ ఏం చేసిందంటే ఇలా కాదు, డైరెక్ట్ గా పోలీసులు చెప్దామని చెప్పేసి ప్లాన్ వేసింది. అది కాస్త నాతో చెప్పింది. కాకపోతే నేను కోపుగాడితో చెప్పాను. వాడేం చేశాడంటే నన్ను అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయిని చంపేశాడు. నాకేం తెలియదు, పాప్ సింగర్ ని చంపేసిందే కోపుగాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా జియో ఏమంటుందంటే వాడు కంటిన్యూస్ గా నన్నే వాచ్ చేస్తూ ఉంటాడు, నన్ను 24 గంటలు వాడుకుంటూ ఉంటాడు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నా కూడా వాడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఎందుకైనా మంచిది ఒకసారి హాయ్ చెప్తానని చెప్పేసి ఆ అమ్మాయి విండో దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్తుంది. కాకపోతే వాడు మాత్రం ఆ అమ్మాయిని కాల్చి చంపేస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి వెళ్లి దాక్కుంటుంది. అందులోను ఆ కోబ్గాడ్ ఏంటి మొత్తం వినేశాడు కదా, మొత్తం వినేసి ఏం చేస్తాడు, మొత్తం విన్న తర్వాత హీరోయిన్ కూడా చంపేస్తాడు. అందుకని డైరెక్ట్ గా హీరోయిన్ ఉండే ప్లేస్ కి బయలుదేరి వస్తూ ఉంటాడు. కాకపోతే ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతో వాళ్ళు కూడా బయలుదేరి వస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే వాళ్ళు వచ్చిందాగా ఎక్కడొక్కట దాక్కుందాం అని చెప్పేసి దాక్కుంటుంది. అయినా సరే వాడు వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత తను ఒక షాక్ ఇచ్చి వాడిని కింద పడుకోబెడుతుంది. వెంటనే పోలీసులు వస్తారు. పోలీసులు కూడా వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంతకు ముందు పోలీసు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు కదా, తను ప్రూఫ్ చూపించినా సరే లేదండి అతనే హంతకుడు అని చెప్పన్నాడు కదా, ఆ వీడియో కూడా రికార్డ్ చేసి పోలీసుని కూడా ఇరికిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఫోటో తీసి జియాని, ఆ తర్వాత లూకుని, మరీ ముఖ్యంగా ఆ పాప్ సింగర్ ని బెదిరించాడు కోబ్గాడు, ఆ ఫోటో కూడా పోలీసులకి ఇస్తుంది. ఇంకేముంది, హీరోయిన్ వచ్చిన పని అయిపోయింది. అందులోనూ ఊరెళ్ళిపోదాం అనుకుంటేనేమో అక్కడ ఉద్యోగం లేదు. అక్కడ బాయ్ ఫ్రెండ్ గాడు కూడా తనకి బ్రేకప్ చెప్పాడు. దాంతో హీరోయిన్ నిర్ణయించుకుంటుందంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడితో ఇక్కడ జీవితంతో ఉండిపోదాము. అందులోనూ వాళ్ళ నాన్న ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని తానే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏ కేసు వచ్చినా సరే డీల్ చేద్దామని చెప్పేసి ప్రశాంతంగా కూర్చుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే మీకు కూడా ఇలాంటి మిస్టరీల్ని ఛేదించే తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? అందులోనూ మీ లైఫ్ లో జరిగిన ఏదైనా చిన్న మిస్టరీని మీరు సాల్వ్ చేశారా? ఒకవేళ సాల్వ్ చేస్తే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే నో అని కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులోనూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.